అర్ధరాత్రి వేళ హిమాలయాల సరిహద్దుల్లో ఒక నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. చైనా తన లాంగ్ రేంజ్ రాకెట్లతో మన సరిహద్దుల వైపు గురిపెట్టి ఉంచింది. మన బంకర్లు, మన ఎయిర్ బేస్లు, మన సైన్యం అన్నీ వారి నిఘా నీడలో ఉన్నాయి. మరి భారత్ దగ్గర దీనికి సమాధానం లేదా? ఉంది. అది కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, శత్రువు గుండెల్లో నిద్రపోయి ఒక ప్రళయం. రాడార్లకు చిక్కదు, గాలిలోనే తన దిశను మార్చుకుంటుంది. సెకండ్ల వ్యవధిలోని లక్ష్యాన్ని బూడిద చేస్తుంది. చైనా గర్వాన్ని అణిచివేసేందుకు డిఆర్డిఓ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ప్రళయ్. ఈరోజు మనం చూడబోయేది ఒక యుద్ధతంత్రం మాత్రమే కాదు, ఇండియా తన సరిహద్దులను ఎలా మార్చెయ్యబోతుందో చెప్పి ఒక సంచలనం. హిమాలయాల సరిహద్దుల్లో గత కొన్నేళ్లుగా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ముఖ్యంగా గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత చైనా తన సైనిక శక్తిని మరియు క్షిపణి వ్యవస్థలను ఎల్ఏసీ వెంట భారీగా పెంచుతోంది. వారు డాంగ్ఫింగ్ వంటి శక్తివంతమైన మిసైల్స్ని మన పోస్టులకు అతి సమీపంలో మోహరించారు. ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ లేదా అగ్నిక్షిపణులు అన్ని వేళలా సరిపోవు. అగ్నిక్షిపణులు చాలా దూరంలో ఉన్న లక్ష్యాల కోసం, కానీ సరిహద్దుల్లో జరిగే తక్షణ దాడులను అడ్డుకోవడానికి మనకు ఒక టాక్టికల్ ఆయుధం అవసరం. ఇక్కడే ప్రళయ్ ప్రాముఖ్యత మొదలవుతుంది. సరిహద్దుల్లో శత్రువు కదలికలను గమనించి వారు దాడి చేసే ముందే వారి లాజిస్టిక్స్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. 150 నుండి 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. ఇది కేవలం ఒక డిఫెన్స్ సిస్టమ్ కాదు, ఇది ఇండియా యొక్క అఫెన్సివ్ స్ట్రాటజీలో ఒక కీలక భాగం. శత్రువు మన భూభాగం వైపు చూడాలంటేనే భయపడేలా చేయడమే ఈ క్షిపణి అసలుద్దేశ్యం. ప్రళయ్ అనేది ఒక షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, ఎస్ఆర్బిఎం. దీనిని డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఘన ఇంధనంతో, సాలిడ్ ప్రొపెల్లెంట్తో నడుస్తుంది. అంటే దీనిని ఎప్పుడైనా ఎక్కడి నుండైనా చాలా తక్కువ సమయంలో ప్రయోగించవచ్చు. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో నిమిషాల వ్యవధిలోనే దీనిని సిద్ధం చేసి శత్రువుపైకి వదలవచ్చు. ఇది మన సైన్యానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. సాధారణ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఒక నిర్దేశిత మార్గంలో ప్రయాణిస్తాయి, దానివల్ల శత్రువు వాటిని సులభంగా అడ్డుకోవచ్చు. కానీ ప్రళయ్ అలా కాదు. ఇదొక క్వాజీ బ్యాలిస్టిక్ క్షిపణి. అంటే ఇది గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు తన మార్గాన్ని మార్చుకోగలదు. దీనివల్ల శత్రువు యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ దీనిని ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం. అడ్వాన్స్డ్ నావిగేషన్ మరియు గైడెన్స్ సిస్టమ్స్తో కూడిన ఈ మిసైల్ ఆధునిక యుద్ధరంగంలో ఇండియాకు ఒక తిరుగులేని ఆయుధంగా మారింది. ప్రళయ్ మిసైల్ యొక్క వేగం మరియు దాని లోడ్ సామర్థ్యం దీనిని ఇతర మిసైల్స్ కంటే భిన్నంగా ఉంచుతాయి. ఇది మ్యాక్ 1 నుండి మ్యాక్ 1.6 వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని కంటే వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇందులో ఉన్న అత్యాధునిక సెన్సార్లు లక్ష్యాన్ని పసిగట్టడంలో ఏమాత్రం తప్పు చేయవు. సుమారు 350 నుండి 700 కిలోల వరకు పేలుడు పదార్థాలను ఇది మోసుకెళ్లగలదు. ఒక భారీ ఎయిర్బేస్ని లేదా కమ్యూనికేషన్ టవర్ని ఒకే దెబ్బతో నీలమట్టం చేసే శక్తి దీనికి ఉంది. దీని మరో అద్భుతమైన ఫీచర్ క్యానిస్టర్ బేస్డ్ లాంచ్. దీనివల్ల మిసైల్ను ట్రాక్టర్ల వంటి వాహనాలపై పెట్టి ఎక్కడికైనా తరలించవచ్చు. రోడ్లపై, కొండల్లో, అడవుల్లో ఎక్కడైనా దీనిని దాచి ఉంచి అవసరమైనప్పుడు హఠాత్తుగా ప్రయోగించవచ్చు. చైనా యొక్క నిఘా ఉపగ్రహాలు కూడా దీనిని కనిపెట్టడం చాలా కష్టం. ఈ మొబిలిటీయే ప్రళయ్కు ఒక అదనపు బలాన్ని ఇస్తుంది. యుద్ధక్షేత్రంలో శత్రువుకు ఊపిరి సలపనివ్వకుండా చేయడమే దీని టెక్నాలజీ రహస్యం. చైనా తన సరిహద్దుల్లో డాంగ్ఫింగ్ 12 అనే క్షిపణులను భారీగా మోహరించింది. ఇవి చాలా కాలంగా మనకు సవాలుగా ఉండేవి. కానీ ప్రళయ్ రాకతో ఆ సవాలుకు చెక్ పడింది. ప్రళయ్ చైనా యొక్క DF-12కి ధీటైన సమాధానం మాత్రమే కాదు, కొన్ని విషయాల్లో దానికంటే మెరుగైనది. ముఖ్యంగా ప్రళయ్ యొక్క ఇన్ఫ్లైట్ మాన్యువరబిలిటీ, గాలిలో మలుపులు తిరిగే సామర్థ్యం చైనా మిసైల్స్ కంటే ఎక్కువగా ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇది మన సైన్యానికి ఒక గొప్ప అడ్వాంటేజ్. చైనా తన S-400 డిఫెన్స్ సిస్టంపై చాలా నమ్మకంతో ఉంది. కానీ ప్రళయ్ వంటి క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్స్ని అడ్డుకోవడం S-400కి కూడా ఒక పెద్ద సవాలే. ఎందుకంటే ప్రళయ్ తన ప్రయాణ మార్గాన్ని గాలిలోనే మార్చేస్తుంది. కాబట్టి డిఫెన్స్ సిస్టమ్ దానిని ఎక్కడ పేల్చాలో నిర్ణయించుకునే లోపే అది లక్ష్యాన్ని చేరుకుంటుంది.
దీనివల్ల చైనా యొక్క అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ప్రళయ్ ముందు నిస్సహాయంగా మారే అవకాశం ఉంది. ఇది చైనా సైనిక వ్యూహకర్తలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రళయ్ క్షిపణులను భారత ప్రభుత్వం ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు లడఖ్ సరిహద్దుల్లో మోహరించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతాలు భౌగోళికంగా చాలా క్లిష్టమైనవి. ఇక్కడ భారీ క్షిపణులను తరలించడం కష్టం. కానీ ప్రళయ్ వంటి తేలికపాటి మరియు మొబైల్ క్షిపణులు ఇక్కడ అద్భుతంగా పనిచేస్తాయి. చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు మరియు సైనిక శిబిరాలను తక్షణమే ధ్వంసం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇది మన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రాంతాల్లో చైనా ఎప్పుడూ పైచేయి సాధించాలని చూస్తుంది. కానీ ప్రళయ్ మోహరింపుతో మనం ఇప్పుడు కేవలం రక్షణలోనే ఉండటం లేదు, ఎదురుదాడికి కూడా సిద్ధంగా ఉన్నామని సందేశం ఇస్తున్నాం. తవాంగ్ లేదా లడఖ్ వంటి ప్రాంతాల్లో చిన్నపాటి ఘర్షణ జరిగినా మన సైన్యం ప్రళయ్ ద్వారా శత్రువు యొక్క సప్లై లైన్స్ను కట్ చేయగలదు. అంటే యుద్ధం జరిగే చోటికి చైనా తన అదనపు సైన్యాన్ని లేదా ఆయుధాలను పంపకుండా మనం అడ్డుకోవచ్చు. ఇది సరిహద్దుల్లో ఒక నిజమైన గేమ్ చేంజర్. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా మరియు చైనా వంటి దేశాలకు ప్రత్యేకంగా రాకెట్ ఫోర్స్ ఉంది. ఇండియా కూడా ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తోంది. ప్రళయ్ క్షిపణి ఈ రాకెట్ ఫోర్స్లో అత్యంత కీలకమైన భాగం కాబోతోంది. ఒక ప్రత్యేక రాకెట్ ఫోర్స్ ఉండటం వల్ల యుద్ధ సమయంలో మన ఎయిర్ ఫోర్స్పై భారం తగ్గుతుంది. గాలిలో విమానాలతో దాడులు చేయడమే కాకుండా భూమి మీద నుండి నిరంతరాయంగా క్షిపణులతో దాడి చేసే సామర్థ్యం మనకు వస్తుంది. ప్రళయ్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి రక్షణ శాఖ ఇప్పటికే అనుమతులిచ్చింది. సుమారు 120కి పైగా మిసైల్స్ని మొదటగా సరిహద్దులకు పంపనున్నారు. ఇది మన పొరుగు దేశాలకు ఒక బలమైన హెచ్చరిక. భారత్ ఇకపై కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాదు, తన భూభాగాన్ని రక్షించుకోవడానికి ఎంతటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటుందని ఇది నిరూపిస్తుంది. ప్రళయ్ ద్వారా ఇండియా తన సైనిక శక్తిని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. ప్రళయ్ అభివృద్ధి కేవలం భారత్కే కాదు, ప్రపంచ రక్షణ రంగంలోనే ఒక ముఖ్యమైన పరిణామం. స్వదేశీ సాంకేతికతతో ఇటువంటి సంక్లిష్టమైన క్షిపణిని తయారు చేయడం ద్వారా ఇండియా తన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంకు ఒక పెద్ద విజయం. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. మన రక్షణ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ఈ విజయంతో మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఇండియా ఒక బలమైన శక్తిగా ఎదుగుతోంది. క్వాడ్ వంటి గ్రూపుల్లో భారత్ పాత్ర ఇప్పుడు మరింత కీలకం కాబోతోంది. మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కేవలం మన రక్షణ కోసమే కాదు, ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి కూడా ఉపయోగపడుతుంది. బలమైన దేశమే శాంతిని కాపాడగలదు. ఆ దిశలో ప్రళయ్ ఇండియాను ఒక తిరుగులేని శక్తిగా మారుస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం తుపాకులతో మాత్రమే జరగవు, టెక్నాలజీ మరియు వేగంతో జరుగుతాయి. ప్రళయ్ ఆ భవిష్యత్తుకు ఒక సంకేతం. మన సరిహద్దుల్లో కవచంలా నిలబడే ఈ క్షిపణి లక్షలాది మంది భారత జవాన్లకు వెన్నుదన్నుగా ఉంటుంది. శత్రువు ఎంతటి కుతంత్రాలు పన్నినా మన నిఘానేత్రం మరియు మన ప్రళయ్ క్షిపణి వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం. మనం శాంతిని కోరుకుంటాం, కానీ ఆ శాంతి మన బలహీనత కాకూడదు. ప్రళయ్ వంటి ఆయుధాలు మనకు ఆ ధైర్యాన్నిస్తాయి. హిమాలయాల శిఖరాల మీద ఎగురుతున్న మన త్రివర్ణ పతాకం ఇకపై మరింత గర్వంగా రెపరెపలాడుతుంది. ఎందుకంటే దానిని కాపాడటానికి మన దగ్గర ఒక అజేయమైన శక్తి ఉంది. అది ఎప్పటికీ భారత్ను రక్షిస్తూనే ఉంటుంది. సరిహద్దుల్లో ప్రళయం సృష్టించడానికి సిద్ధంగా ఉన్న ఈ క్షిపణి మన దేశ రక్షణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. చూశారుగా, ప్రళయ్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, అది మన దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక. మన సరిహద్దుల వైపు కన్నెత్తి చూసే ఏ శత్రువుకైనా ఇదొక గుణపాఠం. హిమాలయాల చలిలో కూడా మన జవాన్ల గుండెల్లో మండుతున్న దేశభక్తికి ఈ ప్రళయ్ ఒక తోడు. మరి మీరేమనుకుంటున్నారు? ఇండియా ఒక ప్రత్యేక రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేశ రక్షణ కోసం జరుగుతున్న ఈ గొప్ప మార్పు గురించి అందరికీ తెలియజేయండి. జై హింద్.